Sun, celebrating 20 years of excellence in education. ठीक है भैया आ गए. शादी मुबारक, शादी मुबारक. आओ बेटी, आओ बेटी, बैग मुझे दे दो. ఇతని పేరు రంజిత్ సింగ్. మన ఇంటి పక్కన మెకానిక్ షెడ్ పెట్టాడు. చాలా మంచివాడు. చల్. मैं तो सारा दिल्ली जानता हूँ, सब लोग मुझे जानते हैं. आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है. हाँ हाँ, चंद्रा तो मेरा खास दूर है. सारा दिल्ली की बात कर रहा हूँ मैं. మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అది తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలా పోతే వీచారు కుట్టం తెచ్చుకో. ఇవిగో ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి నీ సొంతం. పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాళ్ళు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది మీరు. బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే. దీన్ని ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంట్ చాలు. Come to my room. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గీరి నాకేం అక్కర్లేదు సార్. ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. నిన్ను అదే అడిగారయ్యా. పెళ్లి చేసుకుంటానంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను. 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు. ఏమిటి పని? ఎందుకే పిలిచారా? ఎందుకు పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం. అద్దరగొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా. ఏమయ్యా, హనీమూన్ ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయా. నువ్వు ముద్దువయ్యా. తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా. భార్యను సంతోషపరచడం తెలియాలి. అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినది? బురక కింద బయటికి తీసుకుపో. డార్లింగ్, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీషు మాటలు ఊదే. నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసేయ్. అప్పుడు చూడు హనీమూన్ అంటే హనీమూన్. పూర్తయిందా? నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా? ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకి ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం. ఆవిని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో. ఆలోచించకుండా కొనిచ్చేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వెళ్ళి కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు
నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, there is a call for you. డోంట్ డిస్టర్బ్, ఐ మీన్ ఇంపార్టెంట్ మీటింగ్. But she is your wife. వైఫ్ Yes. వేరే టెలిఫోనా? హలో హలో, ఏం లేదు నేను. ఏమిటి మీ లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుందా? ఏమిటా ఇది, వెళ్ళి పని చూసుకోయా ఊరికే. అది అసలు డ్రెస్ వేసుకోలేదే. మూసుకో. నిన్ను కాదు ఊరు మూసుకుంటావు లేదా? నీనోరు కాదు, అది ఇంకో నదురు. చేసుకుంటాం లల్లు, నిన్ను కాదు లల్లు, నిన్ను కాదు. వద్దు, లవ్ చేసుకుంటా ఏం చూడు. అయ్యో, ఇంటికి రమ్మంటోంది, ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. మీరు అవుతారుగా అనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను, అయినా నన్ను ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిబంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను క్షమించడం అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను, పెళ్లి చేసుకుంటాను చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ యువర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దాం ఉంది, అది బట్టల నల్లా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం అర్థం. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నేను ఒట్టి చేత తిరిగి తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు. నేను ఓడడినా కొనగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి, కొనగలరా? అది కొట్లో కొనగలరా?